నమస్కారం. ఇది అక్షరధ్వని. ఇవాళ మనం ఇంకో వేమన శతకం గుర్తు చేసుకుందాం. అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అనగననగ రాగమతిశయిల్లుచునుండు అంటే సంగీతం రాని వాళ్ళు కూడా ఏదైనా పాటని పదే పదే పాడితే ఆ పాటలో రాగం, ఓ మాధుర్యం పెరుగుతుంది అని. తినగ తినగ వేము తీయనుండు. వేప మొదట చేదుగా ఉంటుంది. కానీ అది అలవాటుగా తింటూ ఉంటే అదే తియ్యగా అనిపిస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. రోజు సాధన చేస్తే ఈ లోకంలో ఏ పనైనా బాగా వస్తుంది అంటున్నాడు వేమన. దీన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్పుకుందాం. గిరి అనే ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నాడు. మొదలు పెట్టాక గిరికి చాలా కష్టంగా అనిపించింది. కొన్నిసార్లు కింద పడిపోయేవాడు. ఇంక నేను తొక్కలేనేమో అని అనుకున్నాడు. ఇంకా ఆపేద్దాం అనుకున్నాడు. గిరిని చూసి వాళ్ళ తాత, "ఇలా కాదు, నువ్వు కొద్ది కొద్దిగా అయినా కానీ రోజు సైకిల్ తొక్కడం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు వచ్చేస్తుంది" అన్నాడు. గిరి రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మొదట కొంచెం ముందుకెళ్ళి పడిపోయేవాడు. రెండో రోజు ఇంకొంచెం దూరం వెళ్ళగలిగాడు. ఆ తర్వాత నెమ్మదిగా సైకిల్ సులభంగా, సరదాగా తొక్కగలిగాడు. అప్పుడు గిరికి అర్థమైంది, నిజమే, మొదట కష్టం గాని సాధనతో ఏ పనైనా సులభం అవుతుంది అని. మన వేమన చెప్పింది కూడా అదే.